चलिए शुरू करते हैं। హాయ్ ఫ్రెండ్స్. చూశారా ఈరోజు మార్కెట్ని గమనించారా? మనం తీసుకున్న లెవెల్స్ ఈరోజు ఎలా పనిచేసినాయో చూసిరా? మార్కెట్ ఈస్ వెరీ 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 కన్సల్టేషన్ జోన్ నుండి ఏ మాత్రం బయటకు వెళ్ళలేదు. లాస్ట్ మినిట్‌ల ట్రాప్ చేసింది. ఈ క్యాండిల్‌లో చూడండి మీరు. ఇప్పుడు 14:15 అంటే మనకు 2:15కి అలా మార్కెట్‌లో ట్రాప్ చేసింది. ఎవరైతే ఇక్కడ బై చేసుకొని ఉంటారో మళ్ళీ పైకెళ్ళినట్టు చూపెట్టి మళ్ళీ కింద వాళ్ళ స్టాప్ లాస్ సెట్ చేయడానికి మళ్ళీ వచ్చిందన్నట్టు. ఎనీవే ఈరోజు మార్కెట్‌లో ఎలాంటి ట్రేడింగ్ జరగలేదు. నో ట్రేడింగ్ జోన్. ఎవరు ట్రేడింగ్ చేసినా ఇందులో ఈ కన్సల్టేషన్‌లో లాస్ తప్ప అసలు ప్రాఫిట్ అన్నది ఉండదు. ఎవరైతే స్కాల్పింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఎంతో కొంత ప్రాఫిట్, అంటే స్మాల్ ప్రాఫిట్స్, ఎక్కువ బిగ్ ప్రాఫిట్స్ కాకుండా స్మాల్ ప్రాఫిట్ వెంటనే బై అండ్ సెల్లింగ్ చేసే వాళ్ళకి వస్తాయి. బట్ హెవీ రిస్క్ వాటికి ఎవరు చేయొద్దు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళే చేయాలా. మా సజెషన్ అది. ఇంకోటి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఇంకా మార్చడానికైతే ఏం అనిపించడం లేదు. ఎందుకంటే ఇది ఈ 25,257 అనేది నార్మల్ సపోర్ట్గా పెట్టినాం కదా, దాన్ని మెయిన్ రెసిస్టెన్స్గా పెట్టేద్దాము. ఓకేనా? ఇంకా ఇది 25,221 అనేది ఫర్దర్ సపోర్ట్గా, అంటే నార్మల్ సపోర్ట్గా పెట్టేద్దాం. ఓకేనా? ఇంకా అంతే. ఇంకా అంతకు మించి అయితే మార్కెట్లో చేంజెస్ అయితే లేవు. మార్కెట్లో ఎప్పుడైనా ఒక మూమెంటం జరిగినప్పుడే మనం చేంజ్ చేస్తాం. ఎలాంటి మూమెంట్ జరగనప్పుడు చేంజ్ చేసుకొని దాన్ని ఇంకా చూడడం కూడా మార్కెట్ వేస్ట్. అందుకని నాకు మార్నింగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ టెలిగ్రామ్లో మెసేజ్ పెడతా అని చెప్పిన. బట్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయినాక చూసిన అన్నట్టు, ఒక 10 దాకా చూసిన. 10 వరకు చూస్తే మార్కెట్ ఎలాంటి మూమెంటం ఇస్తుంది కానీ కన్సల్టేషన్ జోన్లోకి వెళ్ళిపోయిందో. నాకు ఈ హ్యామర్ ఎప్పుడైతే ఏర్పడిందో, 15 మినిట్స్‌లో ఈ హ్యామర్ ఉంది కదా, ఎప్పుడైతే ఏర్పడిందో ఇంకా మార్కెట్ పైకి వెళ్ళాలి. ఎప్పుడైతే మళ్ళీ 30 మినిట్స్‌కి మళ్ళీ రిటర్న్ హ్యామర్ వచ్చిందో నాకు అర్థమైపోయింది. ఇంకా ఇది కన్సల్టేషన్ జోనే, ఇక్కడ నుండి మార్కెట్ ఇంకా పైకి పోదు అని. అట్లా. బట్ అందుకనే ఇలా జరిగినప్పుడు బిగ్ ప్లేయర్స్‌కి ఏందంటే ఏదో ఒక ట్రాప్ చేయాలని చెప్పి లాస్ట్ మినిట్‌లో మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. ఇది ఎవరైతే ఈ క్యాండిల్ చూస్తారో అందులో మళ్ళీ లాస్ అయిపోయి ఉంటారు అన్నట్టు. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్‌లో కూడా ఇప్పుడు నిఫ్టీ 50 లాగానే సెన్సెక్స్‌లో కూడా ఎలాంటి ట్రేడింగ్ జోన్స్ అయితే లేవు. సేమ్ టు సేమ్. కావాలంటే ఇక్కడ కొంచెం ఫర్దర్ చేంజెస్ అయితే చేయొచ్చు. ఎక్కడంటే ఈ రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు మనకు. ఓకే. 82,428 అనేది రెసిస్టెన్స్. ఓకేనా? రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అదే 82,138 అనేది అదే సపోర్ట్గా పనిచేస్తుంది. ఇంకొంచెం సపోర్ట్ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మనము. 82,061 అనేది సపోర్ట్ కూడా పనిచేయచ్చు. ఓకేనా? ఇట్లా ఇందులో ఫర్దర్గా చేంజ్ చేయడానికి ఏం లేదు. సేమ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ సేమ్ విధంగా పనిచేసినాయి. కానీ కొంచెం సినారియో చూసుకుంటే మనకు బ్యాంక్ నిఫ్టీలో డిఫరెంట్ ఉన్నది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. కానీ బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు కూడా మనకు మార్నింగ్ ఎవరైతే ట్రేడింగ్ అంటే చూస్తున్న బ్యాంక్ నిఫ్టీలో ఒక్క క్యాండిల్లో ఇలా పైకి వచ్చి మన రెసిస్టెన్స్‌నే తీసుకొని మళ్ళీ కిందకి వచ్చింది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో అక్కడ నుండి మళ్ళీ మెల్లిమెల్లిగా పైకి కూడా వెళ్ళిందన్నట్టు. అట్లా. అందుకని బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్‌గా చేంజెస్ కూడా లేవు. సేమ్ లెవెల్స్‌నే మెన్షన్ చేసుకోవచ్చు. 56,747 जोर అనేది जोर से बोल के लोगों को स्कीमें बता బట్ दे। ఇక్కడ 56,447 అనే 95 అనేది సపోర్ట్‌గా పనిచేస్తది. अच्छा, हमको सिखा ఇంకొంచెం दिया है। లేదు ఇక్కడ. 400 56,504 అనేది. ఓకేనా? బట్ ఇక్కడ ఇంకో సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నియర్ లో, అంటే డే లోని కూడా మనం సపోర్ట్‌గా తీసుకుంటాం కాబట్టి 56,330 సపోర్ట్‌గా పనిచేస్తది. ఓకేనా? ఇంకా రేపు అంటే మార్కెట్‌లో రేపు ఈరోజు బుల్లిష్ ఉంటే రేపటి నుండి బయింగ్ చూద్దాం అనుకున్నాం కదా, అదే విధంగా చూడండి. 1 డే క్యాండిల్స్ చూపిస్తాను మీకు. బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ పొజిషన్ అంటే బయింగ్ సైడే చూపిస్తుంది. నిఫ్టీలో కూడా బయింగ్ సైడే చూపిస్తుంది. చూసిరా? సెన్సెక్స్‌లో కూడా ఆల్మోస్ట్ అంటే రేపు ఒకరోజు బుల్లిష్‌గా ఉంటే చాలు మళ్ళీ బయింగ్ సైడే Don't మార్కెట్ వెళ్ళే forget to అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. subscribe. Don't సెల్లింగ్ forget సైడ్ ఇంకా to తక్కువ subscribe. ఉన్నాయి కాబట్టి అలాగని సెల్లింగ్ కాదని కాదు.
బట్ మార్కెట్ సిచ్యువేషన్ని బట్టి మనం డిసిషన్ తీసుకుంటూ ఉండాలి. ఓకేనా?